హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సగ్గుబియ్యంతో ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ఒక గ్లాసు సగ్గుబియ్యంను తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. దీనిని 8 గంటల పాటు నాననివ్వాలి. అందులోనే 4 స్పూన్ల పొట్టు పెసరపప్పును కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు, పల్లీలు తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాయండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై కావాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని వాటర్ లేకుండా తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని మనం బ్రేక్ఫాస్ట్లోనే కాకుండా నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. రైస్కు బదులుగా దీన్ని తినవచ్చు. బాగా మిక్స్ చేయాలి దీనిని. ఇప్పుడు తర్వాత కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా వేయించి పౌడర్ చేసుకున్న పల్లీల పొడిని కూడా వేస్తున్నాను. ఇది ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేశాను. అంతేనండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ. దీనిని ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో, డిన్నర్లో ఎప్పుడైనా చేసుకొని తినవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ.